లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మనం ఆఫ్రికా చీకటి ఖండంలో 7 తరాలు ఒక జాతి గోసను అనుభవిస్తున్నారు. అక్కడ కూడా తెల్లతోలు శ్వేత జాతీయులతోనే. తెల్లతోలంటే మీకు అర్థం కావాలి. ఇక్కడనే శ్వేత జాతీయులు 700 సంవత్సరాలు ఆఫ్రికన్ ట్రైబ్స్ ని దోస పెట్టి హింసించి మహిళలు అత్యాచారం చేసి అండమాన్ లాంటి జైలు వేసి కొన్ని సంవత్సరాల పాటు స్నానాలు లేకుండా మహిళలని అక్కడ ఉన్న ట్రైబల్స్ ని ఘోరంగా హింసించిన తర్వాత 7 తరాల తర్వాత 700 సంవత్సరాల చరిత్రను తిరగరాసి అక్కడ ఆదివాసులు పుట్టుకొచ్చి విముక్తులు కల్పించుకొచ్చారు. 700 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఆదివాసులకే ఇవాళ 60 లక్షల లంబాడీలు సవాలిస్తుంటారా? 60 లక్షల లంబాడీలు సవాలిస్తుంటారా? జోడగఢ్ కొండల్లో కేవలం 200 సైన్యంతో 12 గ్రామాలను ఏకం చేసిన కొమరం భీం ఈ చెరువుల నీరు తాగించి 3వ దఫా పోరాటంలో మీరు చచ్చిపోవాలని తెలిసినా కూడా అదే గోండుగట్ట జోడఘాట్ లో రక్తం జిందికి చచ్చిపోయే తప్ప పోరాటంలో ఇంటికి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి. 12 కూడా పోరాటం ద్వారా భారత రాజ్యాంగంలో ఒక 5వ షెడ్యూల్ తీసుకొచ్చింది. 18 రాష్ట్రాలలో ఇవాళ 5వ షెడ్యూల్ అమలు ఉన్నది. మరి ఆ గోల్డ్ పిటల్ నువ్వు మీ 60 లక్షల మంది సరిపోతారా? ఇవాళ బిర్సా ముండా పోరాటం చూసుకున్నా, సోయం నంగులు పోరాటం చూసుకున్నా, ఆదిలాబాద్ లో 1000 ఊర్ల నరికి ఏలాడిన రామ్జీ గోడ్ చరిత్ర చూసుకున్నా, 1000 మంది గోడులను సజీవంగా ఉడిసి నిర్జీవులు చేసినా కానీ రామ్జీ గోడ్ సచ్చిపోయాడు తప్ప తన గోడు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు. అంటే నువ్వు ఆ పోరాటం వీరులకే పోరాటం ఏదో చెప్తావా? ఆ వారసత్వం పంచుకున్న బిడ్డలకే ఇవ్వాల నువ్వు ఏం తీస్తారని నువ్వు మాట్లాడతావా? బిడ్డ బొచ్చు దేవుడు కాదు. అశ్వారావు పేదల డిక్లేర్ చేసినావు. అశ్వారావు పేదల డిక్లేర్ చేసినావు. ఏం చేసినావు? మేడారం సమ్మక్క జాతరలో గుండు గీకాలని చిన్న పిల్లలు ఏడుతా ఉంటారు. ఏడ్చేటప్పుడు ఏం చేస్తాం? పంగల సంలో తలకాయ పెట్టి ముందర జీవితం దొరక మట్టి పంగల సందులో తలకాయ పెట్టి మొండి కత్తితో రాజస్థాన్ మహారాష్ట్రం పంపకుంటే ఇక్కడ ఉన్న పోరాట వారసత్వం ఉన్నది మనకి. ఆ పోరాట వారసత్వాన్ని పదులు పెట్టే యువతకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన అంశం, ఇక్కడికి వచ్చిన మీటింగ్ లో 70% 8 to 25 ఏజ్ కి సంబంధించిన విద్యార్థులే వచ్చింది. ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగ సైనికులే. ఎంప్లాయర్స్ ఎంతో కష్టపడతారు. ఏఐడబ్ల్యూసీ ఆధార్ సొసైటీ సంఘ మిత్రులు వీళ్ళందరి పక్షాన యువ సైన్యం కదలని చూస్తుంది. మిత్రులారా, భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ మెన్షన్ చేసి ఉంటది. భారతదేశానికి విపత్తు వచ్చినప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఆయుధం పట్టుకొని ఇవాళ శత్రు దేశం పైన కొట్లాడాలని ఉన్నది. మరి 50 సంవత్సరాలుగా మనం కట్టుకున్న గుడిసెలకు వచ్చిండు, మనం వండిన అన్నం తింటాడు, మన వేసిన మంచాల్లో పడుకున్నాడు, మనల్ని గోస పెడతాడు. మరి పోరాటంలోకి రావద్దా? పోరాటంలోకి రావద్దా? ఈ పోరాటంలో కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఇక్కడున్న విద్యార్థుల పైన, ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘ నేతల పైన. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ పోరాటంలో ఉన్నాం. 19 సంవత్సరాల విద్యార్థి ఉద్యోగం నుంచి ఈ రోజు వరకు కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బరాబర్ ఇక్కడ మీ పెట్రోల్ బంక్ దగ్గర బిడ్డాన్ని సంగతి అన్నా తప్ప ఎక్కడ కూడా వెనక్కి పోలేదు, ఎక్కడ వెనక్కి పట్టలేదు. ఆ కేసులు డ్రైవర్ సహాయం చూస్తాడు. నాకు ఈ నాయకు ఫీజు ఇవ్వాలని పైసలు లేవు. ఆయన ఫీజు ఇచ్చేది లేదు. రివర్స్ మాకు పోదట్టి పంపుతాడు కోర్టుకు వస్తే. మా తమ్ముడు వాననుకున్నాడు. ఇక్కడ మౌబాబు కోర్టులో నమ్మడానికి ఎన్నికల పాట పాడిన కేసు సేవాలంశ పెడితే మౌబాబు కోర్టు పోతే మా నాయన ఉన్నాడు, ఆనంద్ నాయర్. ఎక్కడ కూడా నాయన్లో పైసలు ఇవ్వకుండా మంచిగానే మన నాయన్ ఉన్నారు. కాబట్టి మిత్రులారని చెప్పేది ఒకటి, ఇక్కడ ఉన్న యువకులు కదా ఉద్యమంలోకి ఈ తప్ప తానో పేరో ఒక పరిష్కార మార్గాన్ని ఉండకుందో రానున్న విద్యార్థులకైనా కానీ మనం ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇవాళ వాళ్ళు ఒక పక్క హైదరాబాద్ టీవీల దగ్గర ఉంటారు, మంచిగా
నున్నగా తింటారు, సందులే కూడా బలిసేళ్ళు, తొలివేలు కూడా కావాల్సి టీవీలా ఇంకొక టీవీలా కూర్చుంటాను. దొంగ 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 అంటాడట. సామెత ఉన్నది కదా, దొంగ దొంగతనం చేసి దొంగ దొంగ అంటాడట. హైదరాబాద్ లో టీవీల దగ్గర కూర్చుంటారు, మనం గుడేల దగ్గర ఉంటాం. అక్కడ కూర్చొని చాలా సిస్టమేటిక్ గా కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రేమైన 1970s 108 యాక్ట్ ఎంత వచ్చింది, ఇది కాదా అని కొంచెం టేబుల్ మీద వాడేస్తారు. ఇది యాక్ట్ కాదా, ఈ యాక్ట్ ప్రకారం మేము ఇష్టం కాదా అంటే నిజమే తెలంగాణ సమాజం నమ్ముతారు. తెలంగాణ సమాజం మైదాన ప్రాంత సమాజాలకు కూడా మేము విన్నవిస్తున్నాం. ఆల్రెడీ మేము ముడిగాం, మా కొంప ఉంచిండ్రు, మా కోస పంచుకున్నారు, మమ్మల్ని నాగం చేసిండ్రు. తర్వాత మీ సంగతే చూస్తారు. మైదాన ప్రాంతంలో కొంతమంది ఏం మాట్లాడతారంటే జగన్ మధ్యలో శిక్షేతకయ్య వర్గీకరణ చేసుకోవచ్చు కదా, మీరందరూ ఒకటే కదా. అరే వాళ్ళతో కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆయన పూజ అనుకున్న తండ్రికి సంబంధం లేదు. వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు, అమ్మకు పుట్టినోడు కాదు, నువ్వెట్లా చేస్తున్నావు వర్గీకరణని? బరాబరిగా నంబడి లిస్ట్ నుంచి తొలగించాల్సి. రేపు పొద్దుగాల తెలంగాణ మైదాన ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఓసీ కులాలకు కూడా భద్రాచలం సభ ఒక డిక్లరేషన్ ఇస్తారని రాసి పెట్టుకోవాలి. సమయం ఆంధ్ర వలస నువ్వు ఎట్లయితే వలస వాళ్ళు అన్నావు, ఆంధ్ర వలస వచ్చి తెలంగాణ విద్య, ఉద్యోగ, ఉపాధి, నీళ్లు, నిధులు, నియామకాలని ఆంధ్ర తీరంగా తడుపు కొట్టినావు. ఇవాళ మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలో ఉన్న నంబాడి అసంఖ్యాకంగా తెలంగాణకు వచ్చి లక్షలాదిగా ఇవాళ తెలంగాణలోకి చేరి ఇవాళ మీకు ప్రమాదంగా మారి. విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ ఉన్నది 10 రూపాయల టికెట్ 15 రూపాయల ప్రయాణంలో ఎస్టీలు అయిపోతాం. మహారాష్ట్ర బగారణ ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజాలకు 15 నిమిషాలు 10 రూపాయల టికెట్. ఆ టికెట్ వంటలో కూడా ఇక్కడ అమ్మడం చాలా శాన్ ఉంటారు వాళ్ళు. మా అయ్య బాబురావు సార్ అంటే డేటా మాట్లాడుతూ ఉంటాడు. 1971లో 1,32,000 ఉన్న జనాభా 2025 వరకు నువ్వే మాట్లాడుతున్నావు 60 లక్షలు ఉన్నావని. మరి తండ్రి పిల్లలు కంటే కంటే కూడా అంత జనాభా ఉంటారు. ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డని జలవనియాలంటే 4,000 క్యాన్ల మెప్పుల్ని పోయాల్సి వస్తుంది. నువ్వు చెప్పిన జనాభా ప్రకారం ఒక లంబాడ తల్లికి 70 మంది కొడుకులు ఉంటారు. సాధ్యం అవుతుందా? 70 మందిని 70 మంది లెక్కల ప్రకారం 70 మంది కంటే ఇవాళ 60 లక్షల జనాభా వస్తుంది. సాధ్యం అవుతుందా? సాధ్యం కానప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భూసాలు ఎగిరేసిల్లాట. అట్లా మేము వలస రాలేదు, గోడులే వలస వచ్చింది మహారాష్ట్ర, కోయలు వలస వచ్చింది భద్రాచలం నుంచి. ఇవాళ ఈ రకంగా ఇవాళ మొత్తంగా కూడా మ్యానిపులేట్ చేసి ఇవాళ సమాజాన్ని పక్కదోపట్టే కార్యక్రమాలు సంపాదన చేస్తారు. ఇది మేము మాట్లాడేది కాదు, తెలంగాణ మైదానం మాట్లాడాలి. ఈ సభ నుంచి మేము డిక్లరేషన్ తీసుకున్నాం. 15 నుంచి 20 సంవత్సరాల లోపల తెలంగాణ ముఖ్యమంత్రి లంబాడ రెడ్డిలు, వెలమలు, కమ్మలను తలదన్ని బొంద పెట్టి బరాబరిగా నంబడో సీఎం కావడానికి రాజకీయ ప్రణాళిక జరుగుతారని వాళ్ళ మాటల్లోనే మర్మం ఉన్నదనేది మేము గుర్తించాలి. 60 స్థానాలు తెలంగాణ అధికారం రావాలంటే 60 స్థానాలే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60 ఎమ్మెల్యే స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి 60 స్థానాలలో లంబాడీలు ఉన్నప్పుడు 60 స్థానాల్లో 120 స్థానాలు కావా? అప్పుడు ఆ రకంగా ఇవాళ లంబాడీలు రాజకీయ ప్రమాదం ఉన్నది. మీ రెడ్డి కోట మహబూబాద్ ఏమైపోయింది? లంబాడ కోట కాలేదా? మీ దేవరకొండ రెడ్డి కోట ఏమైపోయింది? లంబాడ కోట కాలేదా? ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, దేవరకొండ ఎంపీ ఎవరు, ఇవాళ మైదాన ప్రాంతంలో కార్పొరేటర్లు ఎవరు, ఎంపీటీసీలు ఎవరు, సర్పంచులు ఎవరు, ఇవాళ ట్రేడర్స్ ఎవరు, వ్యాపారస్తులు ఎవరు? తెలంగాణని జల్లుగా లెక్క రక్తాన్ని తీసుకునేది కూడా లంబాడీలే నిలుస్తున్నారు. మైదాన ప్రాంతం బరాబరి కట్టుకోవాలి. మొన్న మార్వాడి గోబాకి ఉద్యమం చేసినాం. మార్వాడి గోబాకి ఉద్యమంలో మా సాగవంలో పాపరాన్న ఉస్మానియా యూనివర్సిటీ టైం గల పెట్టుకోలేదు. మా పట్టు వెంకటేశ్వరం బావలంతా నిలబడి ఉన్నారు. మరి మీరేంటున్నారు? మార్వాడిలో వైపు లేదా? మార్వాడిలో సపోర్ట్ చేయలేదా? మరి వీరెట్ల తెలంగాణలో వెళ్తారు, వీరెట్ల తెలంగాణలో వెళ్తారు. వాళ్ళ పరిశీలించండి. ఈజిప్ట్ నుంచి వచ్చిన తెల్లకోవ లంబాడీలు ఆఫ్ఘనిస్తాన్ లో గోర్ అనే ప్రాంతం నుండి గోర్ నుంచి గోర్ పంజాబ్ ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వచ్చి ఢిల్లీ సుల్తాన్ దగ్గర శాంతి చేసి ఢిల్లీ సుల్తాన్ అని మొఘల్ సామ్రాజ్యాన్ని అక్బర్ కొట్టిన తర్వాత అక్బర్ కొని దక్షిణ భారతదేశం వైపు ఇక్కడ ఉన్న రాజ్యాలను కొల్లగొట్టడానికి
అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ ఉండి ఇక్కడ ఉన్న స్థానిక రాజుల్ని దక్కన్ పీఠంలో ఊతెగోగా కూసుకుంటూ వచ్చిన క్రూరమైన జాతీయ ఇవాళ లంబాడి. తెలంగాణ మైదాన ప్రాంతం సపోర్ట్ చేసుకుంటారు లంబాడికి. ఇవాళ టీవీలలో కూర్చొని మనం మాట్లాడతాం. ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచి ఔరంగజేబ్ దాకా. ఔరంగజేబ్ ద్రవిడ సమాజం పైన ఎట్లా తయారు చేసిందో మనం కూడా చేవాల్సిన వారు చూడలేదా? చేవాల ఛత్రపతి శివాజీ కొడుకుని ఎంత క్రూరంగా హింసించిండు ఔరంగజేబు. ఔరంగజేబ్ సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశ మూలాన్ని చిత్రం చేసిన లంబాడీల వైభాయిగా తెలంగాణ సమాజం ఉండేది. ఇవాళ తీరు ఉత్సవం తెలంగాణ ఉన్నదా? తెలంగాణ మైసూరు ఉంటది, ముత్యాలం ఉంటది, ఎర్రం ఉంటది. ఆ తెలంగాణకు అనుసంధానంగా మా కోయమన్నా ఇవాళ తెలుగు కోయ భాష ద్రవిడ లింగ్విస్టిక్ నుంచే వస్తాయి. మరి ఇవాళ లంబాడీలు తీర్చుకోవడంగా వాడే గోధుమ తెలంగాణ పడుతాయా? గోధుమ తెలంగాణ పడతాయా? మరి పండగప్పుడు తీరు ఉత్సవంలో వచ్చే గోధుమలు ఇవాళ తెలంగాణ నేటివేట్లని మనం అడగవలసిన అవసరం. తెలంగాణ సమాజాన్ని బరాబర్ అడగవలసిన అవసరం ఉన్నది. గోధుమలు ఎక్కడ పడతాయి? ఇండస్ట్రియల్ సివిలైజేషన్ పడతాయి గోధుమలు. మరి తెలంగాణ తీర్చి పండుగ తెలంగాణ నేటివ్ ఫెస్టివల్ ఎట్లయితే ఇవాళ గోర్గోలి అనే భాష నుంచి వచ్చిన లంబాడా భాష సంస్కృతానికి ఇవాళ హిందీకి అతి సన్నిహితంగా ఉంటుంది. మరి ఇవాళ లంబాడి భాషకి సంబంధం ఉన్నది, తెలంగాణకి యాసకి సంబంధం ఉన్నది, ఏషానికి సంబంధం ఉన్నది, పండుగకి సంబంధం ఉన్నది. కానీ తెలంగాణ సమాజం మాత్రం తెగల మధ్య శిక్ష లంబాడీల వైపు నిలబడుతుంది. తెలంగాణ సమాజం బరాబరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మిత్రులారా మీరు ఒకటి గమనించండి. కొంతమందికి రిపోర్ట్ కొని పంపిను లంబాడీల వలసరా మా మహబూబాద్ జిల్లా గూడూరులో ఆగబడిలో నిర్మించిన ఒక గూడెం ఉంటుంది. దాన్ని ఏసీ తండాలు చేసిండ్రు. ఆగబడిలో మా తండాలో ఉంది ఏసీ ఇంగ్లీష్ అయితే తండా అయిపోయింది. ఇవాళ ఈ రకంగా గూడెలన్నింటినీ ఖాళీ చేసి ఇవాళ తండాల పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రెవెన్యూ డెవలప్మెంట్ లో ఎక్కడ తండా ఉన్నదా? ప్రభుత్వానికి తెలియదా? తెలంగాణ రెవెన్యూ గెజిట్ లో ఉండే ఏముంటాయి? నిజాం రెవెన్యూ గెజిట్ లో తెలంగాణ గ్రామాలు ఉంటాయి. తదుపరి గుర్తు షెడ్యూల్ విభాగంలో కొమరం పోరాటం తర్వాత షెడ్యూల్ గ్రామాలు ఉంటాయి. కానీ ఇవాళ డెమోగ్రఫీలో కొత్తగా 80 తర్వాత ఏంటనేది తండాలు కొన్ని వేల తండాలు ఇవాళ తెలంగాణకు వచ్చిన సంగతి రాజకీయ పార్టీలకు తెలవదా? రాజకీయ ప్రభుత్వాలు నడిపే ప్రతినిధులకు తెలవదా? ఆ వలస పైన ఇవాళ మాట్లాడాలంటారు. ఆ వలస వచ్చి ఆదివాసుల్ని ఆగం చేసే విధానం పైన మనం మాట్లాడాలంటాం. ఆ వలసలు అరికట్టాలనేది మనం ప్రధానంగా ఈ సభ నుంచి నిర్ణయిస్తున్నాం. ఈ రకంగా లంబాడీలు ఇవాళ ఎక్కడికక్కడ పాతకపోయి ఆదివాసులకు మొత్తంగా కూడా బతుకునిచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా ఇవాళ 2 రకాల అంశాలను మనం ఈ సభ చర్చించుకోవాలి మిత్రులారా. ఒక అంశం మైనార్టీగా ఉన్న మనం యుద్ధం చేయగలుగుతామా? 10 లక్షల్లో ఉన్న మనం యుద్ధం చేయగలుగుతామా? ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో గెలుస్తాం? రెండోది మైనార్టీగా ఉన్న మన వైపు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడుతున్నారని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ మన దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీగా ఇవాళ కొన్ని రకాల ప్రణాళికలు మనం సిద్ధం చేసిన మిత్రులారా. ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాజకీయ పార్టీలు దానికి మద్దతుగా నిలబడాలి. తెలంగాణలో ఉన్న బీసీ ఎస్టీ ఓసీ కులాలు మా డిమాండ్ మద్దతుగా నిలబడాలి. ఒకవేళ కనుక నిలబడలేదనుకో తెలంగాణలో కరెంట్ ఎదగాలంటే కరెంట్ ఎక్కడి నుంచి పోవాలి? KTCS 4000 మెగావాట్ల విద్యుత్, భద్రాద్రి పవర్ ప్లాంట్ 1000 మెగావాట్ల విద్యుత్, 5000 మెగావాట్ల విద్యుత్ని తెలంగాణ మైదాన ప్రాంతం ఉచితంగా పడకపోతాను కదా. మరి నువ్వు నా పక్షాలు ఉండనప్పుడు నీ KTCS మీద ఆరాధిస్తావా? అది నా కాలు కింద ఉన్నది కదా. 5 సెంట్లు భూభాగం ఉన్నది కదా. నువ్వు నా దగ్గర కరెంటు బిల్లు కట్టించుకుంటావు నా గూడెంతో. నేను కరెంటు బిల్లు కట్టినా కానీ ఉచిత కరెంట్ అడగం. పోనీ తెలంగాణ కూడా బతకలగడానికి కరెంట్ ఇస్తాం. ఇక్కడ కరెంటు కట్ అయితే రేవంత్ రెడ్డి ప్రజాపాలన కరెంటు కట్టు అది చేద్దాం. కరెంటు తర్వాత తెలంగాణలో 3 పంటలు పడతాయి. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ వేదికలు కట్టిండు, కేసీఆర్
6,70,000 ఎకరాలు, దుమ్ముగూడ నుంచి సీతారామ ప్రాజెక్టు నుంచి 3 లక్షల ఎకరాలు, 20 లక్షల 25 లక్షల ఎకరాలకి సిరిసిల్ల ఇవాళ పోట్లలో తిరిగే పరిస్థితి వచ్చింది మోసపడ్డ తెలంగాణకి. మరి నేను బరాబరిగా ఈ ప్రాజెక్టులన్నీ దేశ గ్రామ సభను తీర్మానం చేసి ఈ వాటర్ని దిగ్బంధం చేస్తామా చేయమా? భద్రాచలం బీపీఎల్ ఎక్కడ ఉన్నది? దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది? ఇవాళ గోదావరి నది మీద ఇసుక కొన్ని వేల టన్నుల ఇసుక ఇవాళ హైదరాబాద్ పోయి హైటెక్ సిటీ సింగపూర్ ఉంచుతాంది. అయినా మేము మాట్లాడలేదు. ఇసుక వాటా అడగనే, దోపిడీదారులు అడగనే, మా బిడ్డలు ఇసుక లారీల కింద పడి ముక్కలై రక్తం చిందినా గానీ కడుపులో పెట్టుకోండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించే వాళ్ళేనా? హైటెక్ సిటీలు అయితే లేవా? గోదావరి నదిలో ఇసుక క్వారీలు కనుక మనం ఆపలేకుంటే తెలంగాణలో బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితుల్లో బిడ్డ గుర్తు అంటే కొమరంబి బిర్సాకుండా వారసత్వం ఒక్కరే బతుకుతున్నావా? మేము నువ్వు 60 లక్షలు ఉంటే 4 కోట్ల మందికి ఊపి రావాలి, కరెంటు రాలి, నీరు వరకాలి, అష్ట కష్టాలు పడే పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం అన్యాయానికి గురైన ప్రాజెక్టులలో మునిగిన, అక్కడెక్కడ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చి అణు రియాక్టర్లతో రోగాలు వచ్చిన, ఇసుక లారీల కింద వచ్చిన, మీ అభివృద్ధికి సహకరించిన ఆదివాసుల వైపు ఉన్నారా? రాజస్థాన్ తీరాలని చెల్లి అద్దాల గాజులు వేసుకొని జన్లతో వచ్చిన లంబాడీల వైపు ఉన్నారని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బరాబరిగా ఈ భద్రాచలం నుంచి హెచ్చరిస్తున్నాం. శాంతియుత పోరాటం అని మా ఉద్యోగస్తులు సంఘాలు అందరూ కూడా తీర్మానం చేసినాం. శాంతియుత పోరాటం అంటే ఎక్కడో కూడా సుందరామకృష్ణ గారు చెప్పారు. ఇన్ని వేల మంది మేము సమయంగా ఒక చిన్న సంఘటన కాలేదు, చిన్న లోపి కాలేదు, ఒక వ్యక్తి మనం మాట్లాడలేదు, దురుసుగా పోతుంది. మనకి ఇచ్చిన 2 పిడిచిలో ఒకటే పిడిచి ఇచ్చారు. శాంతి కంటే శాంతిగా ఉంటాం. పరిష్కారం కనుక దొరకలేదనుకో అశాంతిగా మొదలుపెట్టినామంటే బరాబరిగా కరకగూడెం మండలంలో ఒకటే ఒక తండ్రి ఉండదు. లింగునింటాయి ఉండదా? ఉండాల చుట్టూ 200 గూడాలు ఉంటాయి, గూడే తండాలు ఉంటాయి. అంటే మాకు లేదా? అంటే పోసేగా మీతో అప్పుడు చెప్తాం. దయచేసి లంబాడీలు అనవసరంగా రెచ్చగొట్టద్దు. అనవసరంగా రెచ్చగొట్టేస్తుంటే ఖచ్చితంగా కూడా కొమరంబి ఇళ్ళకెళ్ళే వస్తారు, బిర్సా కూడా ఇళ్ళకెళ్ళే వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2 గడువులో ఇప్పటికి 2 వారాలు అయిపోయింది. 14-15 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 76లో జరిగిన రాజ్యాంగపరమైన అంశాలలో తొట్టి దారిగా మీరు మడకం శ్రీనివాసరావు ఇంతకు చెప్పి లంబాడీలు ఎట్లొచ్చిందంటే లంబాడీలో గాంధీవారు రైతు నాయకే కదా. ఎమర్జెన్సీ టైంలో రైతు నాయకే ఇందిరాగాంధీ చేయించినప్పుడు ఆయన ఏమని ఇంటర్వ్యూస్తారంటే ఇందిరాగాంధీ ఒప్పించి మేము లంబాడీ తీసుకొచ్చినామంటారు. అంటే రాజ్యాంగంలో ఒప్పించడం అనే పదమే ఉన్నదా? అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి, ఒప్పించి తీసుకోవచ్చు. ఈ అంశాలన్నింటి కూడా బరాబరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టు పంపవలసిన అవసరం ఉన్నది. పరిష్కారంలో ఇవాళ 6% జనాభా లంబాడీలు ఉండమనేది విరోధిస్తారు. వాటికి 6% ఇస్తావా, 100% ఇచ్చుకుంటావా మాకు సంబంధం లేదు. లంబాడీ ఎస్టీలకు వెళ్ళి పోవాల్సిందే, హక్కుబాటి రావాల్సిందే. 5వ షెడ్యూల్ అనేది మేము అడిగేది కాదు. ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్న హక్కు, ఆ హక్కులో జాగ్రత్త భూమి మీద లంబాడీకి హక్కు లేదనే నిర్ణయం ప్రభుత్వం. ఆ నిజంగా 14-15 రోజుల కనుక పంపకుండా ఉండేదంటే మిత్రులారా, జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళా రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ చిన్న చితక అన్ని సంఘాలు మీటింగ్ తర్వాత మళ్ళా చూద్దాం, మళ్ళా మాట్లాడుకుందాం, సమీక్షించుకుందాం. ఇంతకు ముందు మన రేగన్న కూడా చెప్పిండు, రాజకీయాల ఖచ్చితంగా కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అనేది వాళ్ళ ఒక భరోసా రాజకీయంగా కూడా ఇచ్చిండ్రు. అట్లనే సంఘాలు
కావాల్సిన అవసరం ఉన్నది. దీని తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఉద్యమం ఉండేలకు వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో అనేక కోణాలు ఉన్నాయి. వంట వార్పులు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, జలదీక్షలు ఉన్నాయి, బైక్ ర్యాలీలు ఉన్నాయి, చిన్న చిన్న సదస్సులు ఉన్నాయి. ఆ రకంగా ఇవాళ తెలంగాణలో 2380 మండలాలు, 17 జిల్లాలలో ఇవాళ ఆదివాసులుగా ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ రేపు పొద్దుగాల జిల్లా కమిటీ చేస్తుంది, మండల కమిటీ చేస్తుంది. ఆ గ్రామంలో ఉన్న దొరపడేందుకు ఇక్కడ ఉన్న సార్వేటులకి ఉద్యమ బాధ్యతలు గ్రామ స్థాయిలో ఒప్పచెప్తుంది. ఒక్క బటన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ ఒక్క బటన్ నొక్కితే తెలంగాణలో 2000 జిల్లాలలో జలదీక్షలు అంటే జలదీక్షలు జరగాలి. మీ పక్కన ఉన్న చెట్ల ముగానే జై ఆదివాసి అనాలి. దిష్టి బొమ్మలు కావాలంటే 2000 గూడాలలో దిష్టి బొమ్మలు కావాలి. బైకు ర్యాలీ అంటే 2000 గూడాలలో బైకు ర్యాలీ జరగాలి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ శాంతియుత పద్ధతిలో ఆదివాసీలు చాలా సిస్టమేటిక్ గా ఉద్యమం చేస్తాను. వీళ్ళకు కనుక పరిష్కారం ఈ తప్ప చూడకుంటే రాష్ట్రం అత్యున్నతమవుతుందనే మెసేజ్ కూడా ఇవ్వాలంటే ఆ రకంగా మనం ఉద్యమ కార్యాచరణ తీసుకుపోదాం, ముంబైకి పోదాం, గూడలకు పోదాం, కలిసి మాట్లాడుకుందాం, సమన్వయంగా అవుతాం, అందరం ఒక దగ్గరికి అవుతాం. అంతిమంగా మాత్రం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మనం భయపడద్దు. ఎన్ని కేసులైనా, ఎన్ని రకాల హింస అయినా, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ మేము అన్నది తిరుగుతాం కదా. 73 కేసులు నా మీద, స్వయంబాబురావు సార్ మీద ఒక 103 కేసులు, స్వయంబాబురావు సార్ మీద, పొప్పులారం, వీళ్ళందరి మీద ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ జైలు బరో కార్యక్రమాలు ఇవ్వలేదా? అవసరమైతే మనం కూడా జైలు బరో ఇద్దాం. లేదు కూడా వినొచ్చు. ఆ రకంగా మనం ఉద్యమ కార్యాచరణ తీసుకపోవడం ఒక సిస్టమేటిక్ గా గత ఉద్యమాన్ని మనం ఇప్పటికే మనం స్టడీ చేస్తాము. జార్ఖండ్ లో టిప్పు సుల్తాన్ రాష్ట్ర సాధన ఉద్యమంలో తీసుకొచ్చిన సాంస్కృతిక అంశాన్ని ఏఐడబ్ల్యూసీ ఎత్తుకున్నది, వేడుకలు ఎత్తుకున్నది. కాబట్టి ఈ రకంగా విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు వీటితో పాటుగా జార్ఖండ్ మూవ్మెంట్, అస్సాం మూవ్మెంట్, ఇవాళ నెల్సన్ మండేలా 25 సంవత్సరాల జైలు నుండి కూడా నల్ల చాట్యాలకు స్వతంత్రం తెచ్చి ఆయన దక్షిణాఫ్రికాలో వెళ్ళిన అనేక అంశాలను మేము క్రోడీకరించుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి నా వెనుక నిలబడ్డ ఉద్యోగ సంఘాల నేతలు, సంఘాలు, ఇక్కడ ఉన్న రాజకీయ ప్రతినిధులు, అశేష ఆదివాసీ ప్రజానికానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ కోసం అంతిమ పోరాటంలో ఆదివాసీ